హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కాకరకాయలు కట్ చేయాలి. చూసారా మా కాకరకాయ ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక కాయ దొరికేసింది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే రెండు కాయలు ఉన్నాయి. జాక్ పాట్ చూసారా? ఇప్పుడు మనకు ఆల్రెడీ 2 దొరికేసాయి అనమాట. ఇంకొకటి కూడా దొరికేసింది. కానీ చాలా చిన్న డిఫరెన్స్. ఎదుగుతాం ఫ్రెండ్స్, ఇంకా ఎక్కడ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది గైస్, ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి దొరికింది మా తమ్ముడికి, చిన్న తమ్ముడికి. ఇక్కడ ఒకటి దొరికింది, నేను కోస్తున్నాను. ఇంకా దొరికింది. ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఎన్ని దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, ఎన్ని ఎంత దొరుకుతున్నాయో చూడండి గైస్. చాలా బాగున్నాయి ఇవి. ఈ కాకరకాయలు స్పెషల్ అన్నమాట, చేదుగా ఉండవు, తీయగా ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఈ తీయని కాకరకాయలు చాలా గుబురుగా కోస్తున్నాయి గైస్. కొయ్యి మరి చిన్నగా ఉంది కదా ఫ్రెండ్స్. మన కిందకి వెళ్ళి చూద్దాం. ఇంకా ఒక్క నిమిషం గైస్, కిందకి వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్. మన కిందకి వచ్చేసాం, చూడండి చెట్టు ఎలా ఉందో ఫ్రెండ్స్. మన కింద రాగానే కాయ దొరికేసింది ఫ్రెండ్స్. జాక్ పాట్ ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం. ఇవి చాలా చిన్నవి ఫ్రెండ్స్, చిన్నవి చాలా ఉన్నాయి గైస్. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ పనికొస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఒకటి చిన్నది ఉంది ఫ్రెండ్స్. అది కట్ చేసి వచ్చేయచ్చు ఫ్రెండ్స్, కానీ ఇంకా పెరగదు. ఇంకెక్కడున్నాయి ఫ్రెండ్స్? చాలా ముళ్ళు కూడా ఉన్నాయి ఈ చెట్టుకి. ఇదే చెట్టు పొమోగ్రానేట్ చెట్టు గైస్. ఇది మా పెరట్లో అన్ని రకాల చెట్లు ఉంటాయి. వంకాయ, టమాటా, చిక్కుడుకాయ. ఫ్రెండ్స్ ఇంకా కనిపించలేదు ఫ్రెండ్స్, అయిపోయినట్టున్నాయి. ఒకసారి వెతుకుదాం. ఫైనల్ లోపలగా ఉంటాయి ఫ్రెండ్స్, మనకు కనిపించదా ఫ్రెండ్స్. నాకు ఒక పెద్దది దొరికింది ఫ్రెండ్స్. వావ్, జాక్ పాట్ దొరికింది గైస్. మీ జాక్ పాట్స్ కళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నాయో చెల్లి అయితే. ఇంకేమైనా ఉన్నాయా గైస్? Do you find anything here? No friends, we'll see. ఇది పసుపు లేదంటే అల్లం చెట్టు అనుకుంటా. మా అమ్మని అడుగుదాం, తెలుస్తుంది. ఇది సీతాఫలం చెట్టు. ఇవి కనకాంబరాలు. ఇంకా ఇది కూడా కనకాంబరాలు. ఇది మల్లెపూల చెట్టు. ఇంత బాగున్నాయి చూడండి. ఇక్కడ మళ్ళీ కనకాంబరాలు ఉన్నాయి. ఎంత అమ్మ పేరు చూడండి. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. ఇంత పెద్ద పెద్ద దొరుకుతున్నాయి చూడండి. మనం వీటిని గుత్తి కాకరకాయ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి ఇది పొమోగ్రానేట్. ఇది సీడ్స్ వస్తున్నాయి అన్నమాట. నేను అనుకుంటున్నాను స్ప్రౌటింగ్ కాయలు వస్తాయని అనుకుంటున్నాను. చూద్దాం, నెక్స్ట్ టైం ఊరు వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ సన్నజాతి చెట్టు కూడా ఉంది గైస్. ఇంత బాగున్నాయి చూడండి గైస్ సన్నజాజి. లవ్ దిస్. ఇక్కడ మొగ్గలు ఉన్నాయి సన్నజాజి. నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ కాకరకాయలు అయిపోయినాయి. కాకరకాయలు ఇంకైతే అయిపోయినాయి గైస్. ఒకసారి ఫైనల్ గా ఎన్ని కాకరకాయలు వచ్చినాయో చూపిస్తాము. చూడండి గైస్, ఫైనల్ గా ఇన్ని కాకరకాయలు వచ్చాయి, చాలా వచ్చాయి. ఒకసారి కర్రీకి అయితే సరిపోతాయి. ఓకే గైస్, మేము మళ్ళీ కర్రీ చేసుకొని చూపిస్తాం మీకు. బాయ్.